క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నానండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు, లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు, ఎందుకు పుట్టారు, ఎందుకు జన్మించారు, ఇవన్నీ ఒకటే. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఈ లోకంలో అసలు ఎందుకు పుట్టారు, యేసుక్రీస్తు ప్రభువారు, ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినప్పుడు ఎందుకు ఆయన వచ్చారు ఈ లోకానికి, అసలు ఆయన రావడానికి కారణం ఏంటి, ఈ లోకానికి ఏకైక కుమారుడై ఉండి ఒక కుమారుడై ఉండి పరలోకములోని నిత్యం కూడా దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఆనందంగా సంతోషంగా దూతలు వచ్చి నమస్కరిస్తూ అసలు ఎదురులేని తిరుగులేని ఆ పరలోకాన్ని సర్వాధికారం ఉన్న ఆయన, సర్వశక్తిమంతుడు, అలాంటి ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలోనే ఎన్ని బాధలు పడ్డారండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక గురించి కాదు, గర్భాన ఉన్నప్పుడు కానుంచి, మరియమ్మ గారి గర్భానుండ కానుంచి మొదలైనవి ఆయనకి ఏంటయ్యి, శ్రమలేంటి, బాధలేంటి, అవమానాలేంటి, అన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలైనవి, గర్భాన పడ్డ కానుంచి మొదలైనవి. ఎప్పుడైతే మరియమ్మ గారి గర్భాన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే పడ్డారో అప్పుడే ఆమెను విడిచిపెట్టేయాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది, యోసేపు గారికి వచ్చింది. దూత రావటం తర్వాత యోసేపు నువ్వు భయపడొద్దు, మరియ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన, ఆమె ఏ తప్పు కూడా చేయల అని చెప్పిన తర్వాత యోసేపు ఆమెను చేర్చుకోవడం, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత జరిగిన విషయం ఏంటండి, ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత దూత వెళ్ళి తూర్పు దేశపు జ్ఞానులకు చెప్పడం, వాళ్ళు హేరోదు రాజు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడని అడగటం, తర్వాత నేనే రాజుని, నేను ఉండగా మరలా రాజా అని హేరోదు ఏం చేసిండు, చంపాలని చూసిండు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని దూత చెప్పటం, తర్వాత జ్ఞానులు వెళ్ళి మార్గాన చూపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి చూడటం, మరలా తిరిగి వస్తుంటే దూత ఇటు వెళ్ళొద్దని చెప్పటం, తర్వాత మరలా అక్కడ నుంచి ఎక్కడికి, మరలా వేరొక ప్రాంతానికి మరియమ్మ గారు యోసేపు గారు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వెళ్ళారు. తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత మరలా అక్కడ నుంచి మరలా ఇక్కడకు వచ్చారు. బెత్లెహేములో పుట్టి బెత్లెహేములో ఆయన అసలు పరలోకంలో అంత ఆనందంగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్ని బాధలు చూడండి. ఇన్ని కూడా తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు
ఎక్కడ పెరిగారు ఆయన? నజరేతులో పెరిగారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరు ఏంటనంటే నజరేయుడైన యేసు అని పేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తర్వాత ఆయన ఎదుగుతున్న కాలంలోని తర్వాత 30 సంవత్సరాలు అంటే యవన ప్రాయానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందారు. యోహాను సువార్త ఇక్కడే 4వ అధ్యాయంలో కనబడుతుంది. బాప్తిస్మం పొందిన తర్వాత అపవాది చేత 40 రాత్రులు 40 పగుళ్ళు శోధింపబడిన తర్వాత, ఆ తర్వాత ఆకలి కొన్న తర్వాత అపవాది రావటం, ఆ తర్వాత అపవాదిని గద్దించడం, అపవాది వెళ్ళిపోవటం, ఆ తర్వాత నుంచి అక్కడ నుంచి సువార్త మొదలయ్యింది. సువార్త మొదలైన తర్వాత ప్రతి క్షణం ఆయన ఎందుకు వచ్చారు అసలు ఈ లోకానికి? ఇక్కడ చదవబడిన ఈ మాట ప్రకారంగా ఎందుకు వచ్చారు? పాపులను రక్షించడానికి వచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరశ్రీ కనబడుతుంది. అలా ఎవరైతే గన పాపంలో జీవిస్తున్నారో వారందరినీ కూడా రక్షించడానికి, కాపాడడానికి, పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అలా వచ్చిన ఆయన్ని ఎన్ని ప్రశ్నలు వేశారు? ప్రతి ఒక్క దాంట్లో కూడా నీకు ఈ జ్ఞానం ఏడిది, లేకపోతే మరి నువ్వు చేసేది ఏంటి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కటే. ఆయన మీద తప్పులు మోపాలని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన దగ్గర తీసుకురావటం, ఇలా అనేక విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వచ్చాయి. వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించారండి? పరిశుద్ధుడిగా జీవించారు. ఇశ్రాయేలీయులు దేశంలోని అక్కడ ఒక విధానం ఏంటంటే అది దేశం. ఆ దేశంలోని ఆయన దగ్గరకు ఎంత జనం వచ్చారంటే, ఎంత మంది వచ్చేవారంటే చాలా జనం ఉండేవారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర. అయినప్పటికీ కూడా ఆయన ఎలా జీవించారండి? పరిశుద్ధంగానే ఆయన జీవించారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నారు. వచ్చిన ఆయన మామూలు ఆయన కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక శక్తి, ఆయన పవర్ అవన్నీ కూడా తెలియాలి అని అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే అక్కడ ఆయన పరలోకంలో ఎలా ఉంటారన్నది అక్కడ ఉంటుందన్నమాట. అంత శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరి కూడా మనిషికి ఏదైతే కావాలో, ఏ విషయాలు మనిషికి కావాలో ఆ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? చెప్పి ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఇదిగో నాకు చెప్పలేదు అనే విషయం అనేది లేదు. అన్ని ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం ఒకటే కాదు, ఆయన చేసేవారిగా కూడా ఉన్నారు. కొన్ని మనం రిఫరెన్స్లు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విషయాలు ఒకటి ప్రార్థన గురించి చెప్పారు. ప్రార్థన గురించి చెప్పి ఉన్నారు. ఎక్కడ ఆయన చెప్పటం చేయటం. ఇప్పుడు శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఆడనే వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా అని గద్దించారు. ఎందుకని? వారు చెప్పుదురే గాని చేసేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, చేశారు. ప్రార్థన గురించి చెప్పారు, ప్రార్థన గురించి ఆయన ఏం చేశారు? మార్గ రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందరకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం చేశారు? ప్రార్థన చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎంతగా ప్రార్థన చేశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఎవరైనా?
యేసుక్రీస్తు ప్రభువారండి. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన అంత అవసరమైనప్పుడు మనకెంత అవసరం అండి ప్రార్థన? శిష్యులకు చెప్పిన విషయం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనంటే అపవాది క్రియలను లయపరచుటకు వచ్చారు. నువ్వు అపవాది క్రియలను లయపరచాలంటే, అపవాది నీ యొద్ద నుంచి పారిపోవాలి అని అంటే, నీ గృహంలో నుంచి పోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం ఒకటే, ఏంటంటే ప్రార్థన. మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం. అందుకు ఆయన ఎలాంటిది వదిలిపోవాలంటే దేని వలన సాధ్యం? ప్రార్థన వలనే సాధ్యం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. అది ఏ ప్రార్థన వలన సాధ్యం అంటే ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలో ఎంత పవరు, ఎంత శక్తి ఉందనంటే, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. రెండో ప్రార్థన ఏదనంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనకే శక్తి ఉంది. ఇప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మార్తా మరియా ఆ సందర్భంలోని లాజరు చనిపోయినప్పుడు అక్కడ వాళ్ళు బాధపడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు విడిచెను అని ఉంటుంది. ప్రార్థనలోని అంత శక్తి ఉంటుంది. ప్రార్థన అంత శక్తి ఉంటుంది. ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. ఇప్పుడు ఉపవాసానికి అర్థం ఏంటి? కొన్ని ఆ పదాలకి అర్థం ఏంటి అసలు? ఉపవాసానికి అంటే అర్థం ఏంటండి? ఉపేక్షించుకొనుట. పా అంటే పరీక్షించుకొనుట. వా అంటే వాక్యంతో. సా అంటే సాత్వికం. అర్థమైందండి? ఉపవాసం. ము అంటే ముక్తి కోసం. అర్థమైందంటే ఇందులోని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం కొత్త నిబంధనలో ఆయన ఏం చెప్పారు అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనలో 2 ఉపవాసాలు దేవుడు రాపించారు. అంటే 2 విధాలుగా రాపించారు అని అంటే ఎందుకు అలా రాపించారు అని అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనకు వాక్యం చదివితే మనకు అర్థమైంది. ఎలా అర్థమవుతుందంటే పాత నిబంధన శరీర సంబంధమైనది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన విషయంలోనే పాత నిబంధనలో రాపించారు, ఆత్మ సంబంధమైన విషయం కొత్త నిబంధనలో రాపించారు. ఏంటి శరీర సంబంధమైన ఉపవాసం, ఆత్మ సంబంధమైన ఉపవాసం అంటే ఏంటనంటే యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏమని చెప్పారనంటే ఇది వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు వారి ప్రార్థన వినకపోగా వీళ్ళు దేవుణ్ణి అడుగుతారు, మేము ఉపవాసం ఉన్నాం కదా, ఎందుకు నువ్వు మా ప్రార్థన ఆలకించరా అని అడుగుతారనమాట. అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెబుతారు ఏమనంటే మీరు ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉండి మీరు చేస్తుంది ఏంటి? ఉపవాసం ఉండి అప్పుడే ఏం చేస్తారు? అప్పుడే మీ పనులు పెట్టుకుంటారు, అప్పుడే గొడవలాడతారు, అప్పుడే వ్యాపారాలు చేస్తారు, అప్పుడే మీ అన్నీ చేసి వచ్చి ప్రభా నేనేంటి ఉపవాసం అంటారు. అసలు నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా అని అక్కడ చెబుతూ ఇదిగో వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వటం, దాహం అన్న వారికి దాహం ఇవ్వటం, తర్వాత బీదలను కరుణించుట, కటాక్షించటం, ఇవన్నీ కూడా నాకు ఇష్టమైన ఉపవాసం అని అక్కడ చెబుతారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఉపవాసం గురించి ఏమని చెప్పారండి? కొత్త నిబంధనకు వచ్చేసరికి మీరు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండాలంట ఆ విషయం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 17వ వచనం.
ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఉపవాసం గురించి ఎన్ని విషయాలు చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది దేనికి సంబంధమైనది అని అంటే ఆత్మ సంబంధమైన విషయం. కొత్త నిబంధన అంటేనే ఆత్మ సంబంధమైన విషయం. ఇదిగో నువ్వు ఈ విధంగా ఉపవాసం చేయాలి అంటే ఉపవాసం నువ్వు దేవునితో అంటే సహవాసం. అంటే ఏంటంటే సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అంటే ఈ ఉపవాసంతో నువ్వేమవుతున్నావు అంటే ఉపవాసం చేయటం వలన ఏమవుతున్నావు అంటే నువ్వు ఉపేక్షించుకొని నిన్ను నువ్వు పరీక్షించుకొని తర్వాత ఆయనతో సహవాసం చేస్తూ ముక్తితోనంటే నువ్వు ఇక ఎలాగంటే ప్రార్థనలోనే నువ్వు గడపటం. ప్రార్థన అనగా దేవునితో నువ్వు మాట్లాడుకోవటం. వాక్యం అనగా దేవుడు నీతో మాట్లాడటం అన్నమాట. అర్థమవుతుందండి. ఈ విధంగా నువ్వు దేవుని పట్ల ఇలా ఈ దేవునితో సహవాసం కలిగి ఇలా ప్రార్థన చేస్తూ ఇలా ఉపవాసం ఉండి తర్వాత ఇందాక చెప్పిన విషయం ముందు చూశారండి. అలా నువ్వు సహాయం చేస్తూ నువ్వు ఇలా లోకంలో నువ్వు ఇలా గడిపితే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తారో, తర్వాత నీ కుటుంబాన్ని దీవిస్తారో, ఆశీర్వదిస్తారో. మీకు ఏది కూడా తక్కువయ్యి ఉండదు. కానీ మనిషి మాత్రము ఎన్నో విషయాలకే అవకాశాలు ఇస్తారో, ఎన్నెన్నో చేస్తారు. కానీ దేవునితో మాత్రం మాట్లాడుకోవడం, దేవునితో సహవాసం చేయటం, దేవునితో మాత్రం ఇవి మాత్రం మనిషికి లేదు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఆయన లక్షణాలు వచ్చేస్తాయి. దేవునితో నువ్వు ఉంటే దేవుడు నీతో ఉంటాడు. అర్థమవుతుందండి. అప్పుడు నీకు ఏది కూడా తక్కువయ్యి ఉండదు. నీకు ఏదైనా అవసరమైనప్పుడు ఏదైనప్పుడు కూడా ఏది కావాలన్నా కానీ దేవుని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ఇస్తాడనమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా గ్రంథంలో ఏదైతే ఉందో ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా మనం నడుస్తూ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఏం చేస్తారో ఆనందిస్తారు. గ్రంథంలోని చెప్పకుండా, గ్రంథంలో లేకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా చేసే ఈ మొత్తం కూడా అది వ్యర్థమే. అర్థమవుతుందండి. ఇప్పుడు నువ్వు ఇలా ఉపవాసం చేయటం వలన నీకు వచ్చే విషయం ఏంటండి? ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి. ఇలా చేయటం వల్ల నీకు జరిగే విషయం ఏంటో తెలుసండి. నీ గృహంలోనే సాతానుకు అవకాశం అనేది ఉండదు. గృహం అనగా 2 ఉన్నాయి. అర్థమవుతుందండి. దేవుడు అన్ని రెండు చెప్పారు. ఒకటి ఏంటంటే మనం ఉన్న ఈ గృహం, తర్వాత దేవుడు నివసించే గృహం. ఒకటి నువ్వున్నే గృహంలోని అపవాదికి అవకాశం ఉండదు. దేవుడు నివసించే గృహం నీ హృదయంలో కూడా సాతానికి అవకాశం ఉండదు. అర్థమవుతుందండి. అంటే వ్యర్థమైనవి ఏది కూడా తీసుకోవడం కానీ, వ్యర్థమైనవి కానీ, లేకపోతే వ్యర్థమైన వాటికి కానీ ఎలాంటి వాటికి అవకాశం అనేది ఉండదు. నీ గృహంలోని ఉండదు, నీలోని కూడా ఉండదు. ఎప్పుడు? ఇవన్నీ ఎప్పుడండి? దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు ఈ విషయం అంతా కూడా ఉపవాసం గురించి, ప్రార్థన గురించి, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాను? మన పాఠం పేరేంటి? అందులోనే ఇప్పుడు చెప్పిన విషయం ఏంటి అని అంటే అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. అంటే అపవాది క్రియలు లయపరచాలి అని అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన ఎలా చేస్తారండి? అసలు ఉపవాస ప్రార్థనని ఎందుకు పెట్టారండి? ప్రార్థన మామూలుగా ప్రార్థన చేయాలంటే ప్రార్థన ఎలా చేస్తారు? సందర్భానుకూలంగా చేస్తారు. అర్థమవుతుందండి. తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన ఎంతసేపు చేస్తావు? ఎంతసేపు? పావుగంట చేస్తారా? అర్ధగంట చేస్తారా? చేయరు. అర్థమవుతుందండి. ఆ విషయం ఏదో దేవునికి చెప్పి వెళ్ళిపోతారు ఎవరైనప్పటికీ కూడా. అదే నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఎన్ని గంటలు ఉంటావు? ఇన్ని గంటలని నువ్వు నిశ్చయించుకో. అసలు దేవునికి ఇచ్చే సమయం ఎంతో తెలుసండి. రోజుకి దేవునికి ఇచ్చే సమయం ఎంత?
పోనీ మనం ఇచ్చే సమయం ఎంత? దేవునికి ఇచ్చే సమయం ఎంత అంటే రోజుకి 2.5 గంటలు ఇవ్వాలి దేవునికి. నువ్వే ఎప్పుడైనా కానీ దేవునికి 2.5 గంటలు ఇవ్వాలి. పాత నిబంధన కాలంలోని ఏంటిదండి ఇది? దశమ భాగం. దశమ భాగం అంటే 10వ వంతు. 10వ వంతు అంటే 10లోని ఏంటది? ఇప్పుడు 100 రూపాయలు వచ్చాయి, అందులో దేవునికి 10 రూపాయలు. అంటే ఇప్పుడు దేవునికి ఇచ్చే సమయంలోని 10వ వంతు ఆయనకు ఇవ్వాలి. అంటే నేను ధనం విషయంలో నేను చెప్పట్లా, నీ గురించి చెబుతున్నాను. అంటే సమయం గురించి చెబుతున్నాను. రోజుకి ఎన్ని గంటలండి? ఎన్ని గంటలు? 24 గంటలు. అంటే 10 గంటలకి 1 గంట ఆయనకి ఇవ్వాలి. నిన్ను 9 గంటలు కాపాడుతున్నారు, 10 గంటలు కాపాడుతున్నారు, 1 గంట ఆయనకు ఇవ్వలేవా నువ్వు? తర్వాత రెండోది మరలా ఇంకొక గంట. ఈ మిగతా 4 గంటలు చూశారండి, అందులోని అరగంట. 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి. ఈ 2.5 గంటలు దేవునికి ఇచ్చే రోజు ఒకటి ఉంది మనిషి ప్రతి ఒక్కరు కూడా. ఏ రోజు చెప్పండి? ఒక రోజు దేవునికి 2.5 గంటలు నువ్వు అలా కూర్చుండిపోతారు అంతే. ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచం మొత్తం కూడా అలా కూర్చుంటారనమాట. ఏ రోజు చెప్పండి? ఆదివారం. అది ప్రభు దినం. ఆ రోజు ఎవరైనప్పటికీ 2.5 గంటల చర్చిలో ఉండాల్సిందే. అర్థమైందండి? ప్రతి ఒక్కరు ఎక్కడైనప్పటికీ కూడా ఎన్ని గంటలకు పెట్టుకున్నా కానీ, ఇప్పుడు 11 గంటలకు పెట్టినా 1 గంట అయ్యిద్ది. అంటే 2.5 గంటలు దాటే పోయిద్ది. మినిమం 2.5 గంటలు చర్చిలో ఉండాలి. అది ప్రభు దినం, ప్రభు పెట్టింది. పాత నిబంధన కాలంలో దశమ భాగం ఇచ్చారు. కొత్త నిబంధనలు వచ్చేసరికి నువ్వు అంతకన్నా ఎక్కువ దేవునికి ఇవ్వాలి. అర్థమైందండి? మనం దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితోని మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? ఆయన లక్షణాలు మనలో వచ్చేస్తాయి. క్రీస్తు లక్షణాలు వచ్చేస్తాయి. చిన్నపిల్లలను చూసి నేర్చుకోండి. చిన్నపిల్లల వలె మనసు కలిగి ఉండండి. ఆ మనసు కలిగి ఉంటేనే మీరు పరలోకం రాజ్యంలో గొప్పవారు. అక్కడ మీరు ఈ మనసు కలిగి ఉంటేనే అక్కడ చేరతారు అనే విషయం యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త ఎన్ని సువార్తల్లో ఆయన చెప్పారండి పిల్లల గురించి. ఆడ ద్వారా మనకి నేర్పుతున్నారు. చిన్నపిల్లలు చూడండి, పెద్దలు తల్లిదండ్రులు వందనాలు చెబితే ఏం చేస్తారు? వీళ్ళు వందనాలు చెబుతారు. వీళ్ళు కూర్చోమని అంటే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఇదే విషయం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. సమయం ముగిస్తానండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యేసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చును, ఏమని? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే గాని తనంతట తాను ఏది కూడా చేయడు అని చెప్పి ఉన్నారు. నువ్వు ఒక వ్యక్తిని గౌరవించే విధానం నీ క్రియ. పిల్లలు చూసినప్పుడు అదే చేస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే అదే చేస్తారు. ఇప్పుడు బాబు ఇందాక రాగానే కూర్చోమని చెప్పిండు, అలా చూపించండి. కారణం ఏంటండి? సేవకుడు వచ్చినప్పుడు తల్లిదండ్రిగా వాళ్ళు ఇంట్లో ఉన్నవారు ఆ సేవకుడు గౌరవించే విధానం కుమారుడు చూస్తున్నాడు కాబట్టి అదే విధంగా చేశారు. మన క్రియలు వాళ్ళు చూసినప్పుడు అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు. దేవుడు చెప్పిన మాట ఏ మాట కూడా